భారతదేశము ప్రస్తుతానికి ఒంటరిగా యుద్ధం చేస్తున్నది. కానీ ఈ యుద్ధంలో భారతదేశంతో ఎవరు నిలబడుతున్నారు? ఇజ్రాయెల్ అనేటువంటి అతి చిన్న దేశము, శక్తివంతమైనటువంటి దేశము భారతదేశంతో నిలబడమే కాదు, కానీ భారతదేశం పైన దాడి జరిగిన మొదటి క్షణమే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు భారతదేశానికి వచ్చారు. ఇజ్రాయెలీ అధికారులు భారతదేశానికి వచ్చి వాళ్ళ యొక్క ప్లాన్ని కూడా ప్రకటించారు. అంటే గడిచిన దశాబ్ద కాలంగా భారతదేశము ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కానీ ఆర్మీ కానీ కలిసి పనిచేస్తున్నారు. చాలామందికి తెలియదు, మొసాదులు చాలా క్లోజ్గా పనిచేస్తున్నాయి. అటు ఆఫ్ఘనిస్తాన్లో కానీ, బలూచిస్తాన్లో కానీ, కాశ్మీర్లో కానీ చాలా క్లోజ్గా పనిచేస్తున్నాయి. అది బయట ప్రపంచానికి తెలియకపోయినా కానీ వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఈరోజు మీరు చూడండి, యొక్క ఫంక్షనాలిటీ ఎగ్జాక్ట్గా మొసాదులుగా మారింది. ఎందుకంటే వీళ్ళతో స్నేహం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారన్నట్టుగా సేమ్ అదే పరిస్థితి ఈరోజు వచ్చినది. కానీ అద్భుతమైనటువంటి స్టెప్ మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి వన్ ఆఫ్ ద అంటే బెస్ట్ డెసిషన్ అని మనం చెప్పాలి. అయితే ఈరోజు భారతదేశానికి ఉన్నటువంటి థ్రెట్ అనేది ఇక్కడ మనకు ఎవరి నుంచి ఉన్నది? ముఖ్యంగా చైనా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు మన దేశాన్ని ఆర్థికంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. ఒకవేళ భారతదేశం పైన ఈ దాడి జరిగినా ఉత్తగా కూర్చున్నా కానీ, ఎందుకులే అని కూర్చున్నా కానీ ఇంకొక దాడి చేస్తారు. ఎందుకంటే వాళ్ళను పెంచి పోషిస్తున్నదే భారతదేశాన్ని ఒక నిలకడ లేకుండా చేయాలి, ఆర్థికంగా దెబ్బ కొట్టాలని చైనా ఎన్నో ప్రయత్నాలను చేస్తున్నది. కాబట్టి ఈరోజు పాకిస్తాన్ని ఒక ప్రాక్సీగా వాడుకుంటున్నది. అయితే ఈరోజు హమాస్కి పాకిస్తాన్కి తేడా ఏంటంటే, హమాస్ ఒక దేశంగా ఫంక్షన్ కాలేదు, కానీ పాకిస్తాన్కి ఒక సొంత ఆర్మీ ఉన్నది, సొంత వెపన్స్ ఉన్నాయి, ఆటం బాంబ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఓకే.